గారికి నేను తెలియజేయడం ఒకటే సార్, మాకు పాత గ్రామ పంచాయతీ అంటే శాంక్షన్ అయింది కాబట్టి అది మీరు శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్, వేడుకుంటున్నాం సార్. మాకు ధన్యవాదాలు సార్, మాకు తొందరగా స్టార్ట్ చేయండి సార్. అంతే. నమస్కారం సార్, మేము హరిపూర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది సార్, శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు అదే గ్రామ పంచాయతీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు 50 ఏళ్ళ కాల నెరవేరాలని కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్. గ్రామ పంచాయతీ ఆల్రెడీ మాకు అలాట్ చేసింది గ్రామ పంచాయతీ, దాన్ని కంటిన్యూ చేసి మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మేము కోరుకుంటున్నాము. ఒక 70 సంవత్సరాల కోరిక మాది, ఆ కోరిక నెరవేరుస్తారని మేమందరం చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే మరి పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ దీనిపై దృష్టి సాధించి మాకు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా, ఇప్పుడున్న పైడి రాకేష్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు చేపిస్తామని. ఎంపీ అరవింద్ అన్న కానీ మాపై కొద్దిగా దృష్టి సాధించి మా జీప్ ఇప్పించగలరని మేము వేడుకుంటున్నాం. గ్రామ అధికారులందరికీ నా యొక్క నమస్కారం. మా గ్రామము వెనుకబడి ఉన్నది. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లలో సపోర్ట్గా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మేమంతా సపోర్ట్గా ఉన్నాము. అత్యధిక ఓట్ల మెజారిటీ కూడా మేము ఇచ్చాము. కావున మాకు ప్రత్యేక జీపీ కావాలి. మాది వెనుకబడి ఉన్నది. ఇప్పుడు శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ప్రకృతి వనం కానీ ఇవి మాకు కాలేవు. ఇంకా ఏదైనా వాళ్ళే చేసుకుంటారు చేపుడు వాళ్ళు. మాకు బడ్జెట్ తక్కువ ఇస్తారు, వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. కావున మాకు సపరేట్ చేస్తే మాకు కూడా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము. దీంట్లో మీ సాయం ఉండి మాకు చేయగలరని కోరుతున్నాము. అయితే నా పేరు చిత్రరేఖ, మాది హరిపూర్ గ్రామము. మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ శాంక్షన్ చేసింది. అయితే ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందన్నది మాకేం తెలుస్తలేదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేడుకుంటున్నది ఒకటే సార్, మా హరిపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ రావాలని, అది మీ ఆధ్వర్యంలో మాకు శాంక్షన్ చేస్తారని, ఆగిపోయిన గ్రామ పంచాయతీని మాకు ఇప్పిస్తారని మరీ కోరుకుంటున్నాం సార్.